ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు మనం ప్రారంభించుకుందాం ప్రియులరా. ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ యేసయ్య, ఈ ఘనమైన నామానికి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని ప్రేమించి మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యం వినడానికి, దేవా మరి తండ్రి ప్రభా, మీ వాక్యం ద్వారా బలపరచబడ్డానికి మాకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు. మరి ఈ దినం కూడా ప్రభా విశేషమైనటువంటి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, పాట పాడుకునే సమయాన్ని మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ శిలువలో చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా పాట ద్వారా మీ నామాన్ని గొప్ప చేసి దేవా మీ నామాన్ని గణపరిచే సమయం ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి నాయన, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా దైవజనం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు స్తోత్రాలు ఆయన. దేవా మరి ప్రభా, శక్తి గల మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉండగా దేవా మరి తండ్రి భయంతో, భయభక్తులతో, విశ్వాసంతో, నిరీక్షణతో మీ వాక్యాన్ని విని దేవా ఇంకను ప్రభా మేము ఆత్మపూర్లుగా తయారవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతో ప్రభా శక్తి బలాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రభా, ఏ విషయాన్ని బట్టి మీరు మాతో మాట్లాడాలని మీరు ఉద్దేశించి ఉన్నారు దేవా, మీరే తేటగా సూటిగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయండి, కృప దయచేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయమని, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, ప్రతి విధమైన అంధకార్చిక శక్తులన్నింటినీ ఏ శనంలో బంధిస్తూ గద్దిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం ప్రియులారా. 622వ పాట పాడుకుందాం శారణాత్మి గీతాల నుంచి. ఎటువంటి యాగంబు చేసితివి యేసు
తొట్టిలో పండితివి, పశువుల తొట్టిలో పండితివి, పరమ ప్రేమను చూపాను. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనున్న నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనున్న నా కొరకై. జన్మదినము నుండి జనులకై ప్రాణంబు నిచ్చు వరకు, జన్మదినము నుండి జనులకై ప్రాణంబు నిచ్చు వరకు, మాకై సిలువ బాధ నొందితివి, మాకై సిలువ బాధ నొందితివి, మమ్మును విమోచింపన్. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండ నా కొరకై. నాయానందం నీవేగా, నా ప్రభువా నాకిలలో వేరే వలదు. నాయానందం నీవేగా, నా ప్రభువా నాకిలలో వేరే వలదు. నీ వెంట వెళ్ళాను నే వెరువాను, నీ వెంట వెళ్ళాను నే వెరువాను, నీ ప్రేమ నాలో నుండా. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండ నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండ నా కొరకై. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం. దైజంలో ప్రభాశంకర్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. లెంట్ డివోషన్స్లో మనం దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అలాగే లూకా వ్రాసినటువంటి సువార్త 24:19 లేక పైన 18 నుండి, వారిలో క్లేయప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడివే ఎరుగువా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తి అయి ఉండెను. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మహోన్నతుడ, మీకు వందనములు, స్తుతులు. క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానములు వీక్షించేటటువంటి మీ బిడ్డలతో, లైవ్లో ఏకీవించేటటువంటి బిడ్డలందరినీ, ఈ సమయంలో లైవ్లో వీక్షించేవారు, తదుపరి సమయాల్లో వీక్షించేవారు, లైవ్ చాట్లో పాలు పొందేవారు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. ఏ మాటలు మరి వినేటటువంటి వారికి ప్రయోజనకరమో ఆ మాటలు మేము ధ్యానించుకోగలిగినట్లు మీ కృప తోడుగా ఉంచి సహాయం చేయమని, నన్ను మీ సిలువ చాటున మీరు మరుగుపరిచి ఈ సమయమునకు అవసరమైన మీ మాటలు అందించి బలపరచమని
యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో ఈ 40 దినాల లెంట్లో ఏకీవిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి శుభములు చెప్తూ ఉన్నాను. ఈ 40 డేస్ లెంట్లో ఏకీవిస్తున్నటువంటి మీకందరికీ కొందరికి ఒక డౌట్ ఉంటుంది, ఎందుకు ఈ 40 డేస్? చాలామంది ట్రెడిషనల్ చర్చెస్ వారు చేస్తూ ఉంటారు 40 డేస్. విశ్వాసులు 40 డేస్ అంత పట్టుదలతో చేయవలసిన నీడ్ ఉన్నదా అనేటటువంటి ఒక ప్రశ్న కొందరికి వస్తూ ఉంటుంది. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తన బహిరంగ పరిచర్యకు ప్రారంభించడానికి ముందు పబ్లిక్ మినిస్ట్రీ ప్రారంభించడానికి ముందు 30 సంవత్సరాలు వరకు ఆయన ప్రైవేట్ మినిస్ట్రీ అంటారు. ఆయన పరిచర్య కొరకు సిద్ధపడ్డాడు ప్రభువారు. పరిచర్యలో ప్రవేశించడానికి ప్రభువారు ముందు 40 దినాలు ఆయన శోధింపబడ్డాడని మనకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 4వ అధ్యాయం మత్తయి సువార్త 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ను రిలీజ్ చేస్తే ఆ ప్రోడక్ట్ పైన ఒక చిన్న లేబుల్ అంటించి ఉంటుంది. ఓకే టెస్టెడ్ అని ఉంటుంది. అంటే ఇది టెస్ట్ చేసాము, మార్కెట్లోకి రిలీజ్ చేయవచ్చు. మనుషులు వాడుకునేటటువంటి వస్తువులకే ఒక కంపెనీ తన కంపెనీ పేరు, ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి, ఆ కంపెనీ పేరు రెప్యుటేషన్ అది మెయింటైన్ చేయడానికి ఎన్నో స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఉంటారు. మరి దేవాది దేవుడు కుమారుడుగా శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పబ్లిక్ మినిస్ట్రీ ప్రారంభించడానికి ముందు ప్రతి విధమైనటువంటి శోధనను ఆయన అండర్గో అయ్యాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ శోధనలన్నిటినీ ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి 40 డేస్ నిజంగా ఈ 40 డేస్ వినేటటువంటి మరి మనం అందరం, ఈ ధ్యానాలు వినేటటువంటి మనం అందరం ఆత్మలో శక్తిని బలాన్ని పొందుతూ ఉన్నామని నమ్ముతూ ఉన్నాం. దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన 40 దినములు ఆయన కనిపిస్తూ వచ్చాడు. పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్ను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తల కార్య గ్రంథం 1:3 ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనుపరుచుకునేది. కాబట్టి లెంట్ 40 డేస్ మనం పాటించడం ఒక మంచి సంప్రదాయం, గుర్తుంచుకోనండి. ఏ వెరీ గుడ్ క్రిస్టియన్ ట్రెడిషన్, వెరీ గుడ్ క్రిస్టియన్ ట్రెడిషన్. ఈ 40 దినాలు సిలువను గురించి మనం ధ్యానిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరములు ఆయన యొక్క బహిరంగ పరిచర్య అయిపోయి ఆఖరు సంవత్సరంలో లేకుంటే 3.5 సంవత్సరం చివరి భాగం వచ్చేసరికి పస్కా విందులో పాలు పొందవలసిన దినములు సమీపించడానికి ముందే శిష్యుల యొక్క మనస్సులను ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఉదాహరణకు మార్కు సువార్త 8వ అధ్యాయంలో ప్రభువారు తన శిష్యులకు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 31వ వచనం నుండి, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను
ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప ఆరంభించాను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల మైండ్స్ ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. సో మెంటల్గా, మానసికంగా వారి మైండ్స్. యేసుక్రీస్తు ప్రభు అంతకు మునుపు బహిరంగ పరిచర్య చేసినప్పుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు, సూచకార్యాలు చేస్తూ వచ్చాడు. కానాలోని గలిలయలో ఆయన చేసినటువంటి అద్భుతం, నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి ఆ స్థలం. మీరు హోలీ ల్యాండ్ టూర్కి వెళితే ఆ స్థలంలో నిర్మించబడిన దేవాలయాన్ని చూడొచ్చు. ఆ జార్స్ ఎంత పెద్దవో చూడవచ్చు, మీరు ఎంత పెద్దవో చూడవచ్చు. రాతి బాణలు. సూచకార్యాలు చేశాడు ప్రభువారు, స్వస్థత కార్యాలు చేశాడు. బెతెస్దా కోనేటిని మనం చూడవచ్చు. అవన్నీ చరిత్రలో సాక్ష్యములుగా ఉన్నాయి సుమ. యేసుక్రీస్తు ప్రభువారు చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి. కాబట్టి ప్రభువారు మరణించడానికి, సిలువలో ప్రాణం పెట్టడానికి ముందుగా శిష్యుల యొక్క మనస్సులను సిద్ధం చేస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు వారు ప్రభు నాడు కాబట్టి రొట్టెలు విరిచి వారి ఆకలి తీర్చగలిగినటువంటి ఆ స్థలం జ్ఞాపకం చేసుకుంటే టాప్గా అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు వేల కొలది ప్రజల యొక్క ఆకలి తీర్చినటువంటి స్థలం. హోలీ ల్యాండ్లో ఆ స్థలాన్ని చూసినప్పుడు అవన్నీ రుజువులు మనకు కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు సంచరించాడు, కార్యం చేశాడు, ఆయన అద్భుతాలు చేశాడు, సూచక కార్యాలు చేశాడు. అయితే మన కొరకు, నీ కొరకు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. నా అంతట నేనే నా ప్రాణం పెడుతూ ఉన్నాను. ఇష్టపూర్వకంగా మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. అది ఆయన ప్రేమ. ఇప్పుడు శిష్యుల మైండ్స్ ప్రిపేర్ చేస్తున్నటువంటి ప్రభువారు వారితో ఇలాగూ సంభవిస్తుంది. ఏమని? మనుష్య కుమారుడు చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యము. అంటే పేతురు 32వ వచనం, మార్కు సువార్త 8:32. పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగారు. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పోము, నీవు మనుషుల సంగతులను మనస్కరించున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతురును గద్దించారు. ఆ సమయంలో మాట్లాడింది పేతురు గారు. సాతానే పేతురులో టెంపరీగా ఒక క్షణం తన స్వాధీనంలోనికి తీసుకుని మరి ప్రభువా అది నీకు దూరమొగ్గాక అని వేరొక సువార్తలు మనం చదువుతాం ఈ భాగం. ఇలాగూ ప్రభు సిలువకు ఎక్కకుండా ఆయనను ఆపటానికి చేసినటువంటి యత్నాలు. ఈ లెంట్ 40 దినాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ప్రభు ఎలాగూ సిద్ధపడ్డాడు, తనను తాను ఎలాగూ సిద్ధపరచుకున్నాడు ప్రియ ప్రభు. సంఘ చరిత్రలో థామస్ ఏ కెంపిస్ అనేటటువంటి ఒక భక్తుడు ఒక చక్కని పుస్తకం రాశాడు, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనుకరణ అనేటటువంటి గ్రంథం. క్రీస్తు శకం 1380 నుండి క్రీస్తు శకం 1471 AD 1380 to 1471 కాలంలో ఆయన జీవించాడు. చాలా మంచి పుస్తకం అది. థామస్ ఏ కెంపిస్ గారు రచించినటువంటి గ్రంథం ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనుకరణ. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క మంచి లక్షణాలు, ఆయన ఎలాగూ దీనుడుగా ఉన్నాడు, ఆయన ఎలాగూ శ్రమ నొందినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన ఎలాగూ పవిత్రుడుగా ఉన్నాడు, ఆయన చాలా సింపుల్గా సాధారణంగా ఉన్నాడు. ఎందుకంటే ధోని అమరమున ఆయన తలవాల్చుకుని నిద్రించాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు కంఫర్ట్ ఎక్కడ కోరుకున్నట్టు మనం చూడం.
చాలా సింపుల్గా జీవించాడు. ఆయన వాక్కుల్లో ఎంత జ్ఞానం ఉన్నది. అలాగే అనేక విషయాలు ఆయన వీరు చేసేటటువంటి తెలివి తక్కువ పనులు ఎంత సహించాడు, సహనం చూపించాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం అవలంబించవలసినటువంటి వాటిని గురించి ధ్యానాలు భక్తుడు థామస్ ఏ కెంపిస్ రాశాడు. మేము కాలేజీలో చదివే దినాల్లో ఇంగ్లీష్లో ఉండేది థామస్ ఏ కెంపిస్ యొక్క బుక్ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. మేము ఒక కాపీ నేను మా అన్నగారు చదివేవాళ్ళం. ఆ కాపీ ముఖ్యంగా లెంట్ కాలం వచ్చింది అంటే థామస్ ఏ కెంపిస్, అప్పటికి తెలుగు అనువాదం రాలేదు, ఇంగ్లీష్లోనే ఉండేది ఆ బుక్. థామస్ ఏ కెంపిస్ గారు రాసినటువంటి బుక్ మేము చదివేటటువంటి మనం లెంట్ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను మనం ధ్యానం చేస్తాం. ఎందుకు అంటే ఆయన ఎలాగూ శ్రేష్టమైనటువంటి మాదిరి మనకు కనుపరిచాడో యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరి మనం కూడాను లోకములో చూపించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయములు 5 విషయాలు మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత, వీటిల్లో మాదిరి కలిగి ఉండాలని ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో కాలం గడుస్తూ ఉండగా, సంవత్సరాలు గడుస్తూ ఉండగా మనము వీటిల్లో ఎదుగుతూ ఉన్నామా? మనం సుప్రీం రోల్ మోడల్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పౌలు భక్తుడు తాను యవనస్తుడైనటువంటి తిమోతికి ఆ పైన 11వ వచనంలో నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకు. కాబట్టి తాను యవనస్తుడుగా ఉన్నటువంటి తిమోతి నువ్వు జాగ్రత్త అని చాలా హెచ్చరిక చేస్తూ తాను పాస్టరల్ ఎపిసిల్స్ అంటారు ఈ పత్రికను, తిమోతికి ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. అంతేకాదు 2వ తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం నుండి, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశ్యమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. 11వ వచనం, అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణముల్లో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించితివి. అటు హింసలను సహించితిని గాని వాటన్నిటితో నుండి ప్రభు నన్ను తప్పించాడు. ఇక్కడ పౌలు గారు చాలా ధైర్యంగా నా 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 అని వాడాడు. చూసారా? నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు. 7 తన జీవితంలో తాను ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ధైర్యంగా చెప్పగలిగేస్తాం. మనము మన జీవితంలో అభ్యాసము చేయవలసినవి. అమ్మాయికి నడిచినటువంటి వాటితో యేసుక్రీస్తు ప్రభు నడుస్తూ యెరూషలేములో సంభవించిన సంగతులు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన క్రియలోను అలాగే వాక్యములోను శక్తిగల ప్రవక్తగా ఉన్నాడని లూకాసు వార్త 24:19 మనం చదువుతూ ఉన్నాం. విశ్వాసి ఏ విషయాలలో మాదిరిగా ఉండాలి? 5 విషయాలు మనము త్వరితంగా చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఈ రోజుల్లో విస్తారమైన జ్ఞానం ఉన్నటువంటి కాలం, విస్తారమైనటువంటి టెక్నాలజీ వృద్ధి చెందినటువంటి కాలం, ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నటువంటి కాలం. అలాగే డబ్బుంటే విస్తారంగా తినుబండారాలు, మరి కంఫర్ట్స్ దొరికేటటువంటి కాలం. చాలా లగ్జూరియస్ లివింగ్ మనిషి కోరుకోవటానికి, ఖర్చు పెట్టడానికి, లేక జీవించడానికి అవకాశం ఉన్నటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం. ఇటువంటి దినాల్లో, ఈ అంచె దినాల్లో, యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందు ఉన్నటువంటి దినాల్లో
2000 సంవత్సరాల క్రితం సిలువలో మన కొరకు మరణించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కనుబరిచిన శ్రేష్టమైనటువంటి మాదిరి, కనుబరిచినటువంటి శ్రేష్టమైనటువంటి మాదిరి. లెంట్ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకునేటటువంటి మనం వేటిల్లో సాధకం చేసుకోవాలి. 1 మాట, 2 ప్రవర్తన, 3 ప్రేమ, 4 విశ్వాసం, 5 పవిత్ర. గుర్తుంచుకోండి. మొట్టమొదటిది మాట. మాట. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీది ప్రసంగం, సెర్మన్ ఆన్ ద మౌంట్, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువారు చెప్పినటువంటి మాట, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది. ఈ రోజుల్లో మాట్లాడటంలో మనిషి చాలా జ్ఞానాన్ని కనుబరిచేటటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం. గుర్తుంచుకొని, నేను హై స్కూల్లో చదివే కాలంలో ఒక పద్యం చెప్పేవాడు మనుషులు. ఏంటంటే ఆ పద్యం శతకారుడు చెప్పినటువంటి పద్యాన్ని తీసుకుని నొప్పింపక తానవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ అని చెప్పేటటువంటి వాడు చాలా మంది. మనం కష్టపడకుండా ఎదుటివారికి కష్టం కలుగకుండా ఎప్పటికయ్యేది అవసరమో ప్రస్తుతమో అప్పటికా మాట చెప్పి నొప్పింపక తానవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడు అని చమత్కరించేటటువంటి వారు స్టూడెంట్స్. ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవటం, ప్రాబ్లం లేకుండా చూసుకోవటం, అవాయిడ్ చేయటం, మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవటం. అదేమంటే అది ఎవరికి హాని కలిగించే అబద్ధం కాదండి. వైట్ లైస్, తెల్ల అబద్ధాలు, ఆఫ్ ట్రూత్స్, సగం నిజాలు. మనుషులు మాట్లాడటానికి అలవాటయ్యేటటువంటి కాలంలో మనం ఉన్నాం. ఉదాహరణకు ఒక విశ్వాసి చెప్తాడు, ఎవరైనా వచ్చి మీ దగ్గర కొంచెం డబ్బుంటే నాకు సహాయం చేస్తారా ఇంత అమౌంట్ అంటే, ఈ విశ్వాస అట ఒక పాకెట్, 2 పాకెట్లు ఉంటాయి, ఒక పాకెట్ వైపు చూసి అరే లేదే సారీ అంటాడు. డబ్బు ఏ పాకెట్లో ఉందో ఆ పాకెట్ వైపు చూడ్డు, ఇంకో పాకెట్లో ఉంటుంది, ఈ పాకెట్లో మాత్రం లేదని తెలుసు, ఆ పాకెట్ వైపు చూసి చెప్తాడట సారీ డబ్బు లేదు. నేను చెప్పింది నిజమే కదా, ఈయన దగ్గర డబ్బు లేదా, ఆ పాకెట్లో లేదా, ఆ పాకెట్లో లేకపోతే ఇంకో పాకెట్లో ఉంటుంది, ఇంకో పాకెట్లో లేకుంటే ఇంకో చోట ఉంటుంది. మొత్తం మీద తన దగ్గర డబ్బు ఉన్నదా లేదా అది కాదు, ఏదో ఒకటి చెప్పేసేసి మాటలో తప్పించుకోవటానికి వ్యక్తి ఎదుటి వారికి బాధ కలగకుండా, లేకుంటే తాను ఇష్టం లేని దాన్ని చేయకుండా అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. విశ్వాసులను కొంతమంది లోకంలో కొంచెం మనల్ని చూచి ఏమంటారంటే, వీళ్ళు కఠినంగా ఉంటారండి, మొమాటం లేకుండా చెప్పేసేస్తారు, కొంచెం వీళ్ళ మాటలు కటువుగా ఉంటాయి అని అంటూ ఉంటారు. వాస్తవమే, మరి నిజం, ట్రూత్ అనేది కొన్ని మార్లు కటువుగానే ఉంటుంది, స్వీట్గా ఉండదు మనిషికి. కానీ దేవుని బిడ్డలంగా మనము యథార్థంగానే మాట్లాడటానికి, మన మాటల్లో దోషము లేనటువంటి వారంగా ఉండటానికి మన ప్రభు చెప్పినటువంటి మాట, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనగా సంభాషణ వలన కూడా దోషం అంటకుండా ఆధ్యాత్మిక జీవితంలో అభ్యాసం చేసుకోవటం, ఇది ఒక మెట్టు. రెండవది ప్రవర్తన విషయంలో. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నాలో పాపం ఉన్నదని
మీలో ఎవరు స్థాపిస్తారు? యోహాను సువార్త 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఎవడు స్థాపించు? హూ కెన్ ఎస్టాబ్లిష్? యేసుక్రీస్తు ప్రభు మీద చరిత్రలో బురద జల్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ పేర్లు ఫేమస్ అవటం కొరకే బురద జల్లిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుని విమర్శిస్తే చాలు ఎవరా ఈ వ్యక్తి అని చూస్తారని చరిత్రలో ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిత్వం పైన విమర్శలు గుప్పించినటువంటి వారు కోకొలలుగా ఉన్నారు. జాగ్రత్త సుమ, సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖం మీదే పడుతుంది, అంతేగాని సూర్యుని మీద పడదు. యేసుక్రీస్తు ప్రభు వారు శ్రేష్టమైనటువంటి మానవ జీవితం జీవించాడు. ఆయన ప్రవర్తన శ్రేష్టమైనటువంటి ప్రవర్తన. విశ్వాసులంగా మనం కూడా మన జీవితంలో ఏ విషయంలో కూడా ప్రవర్తనలో లోపము లేనటువంటి వారంగా ఉండాలి. డేనియల్ను గూర్చి ఆయనలో తప్పు కనుగొనాలి అనుకున్నటువంటి వారు ఒక స్టేట్మెంట్ చెప్పారు. దానియేలు గ్రంథం 6:5. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. వారి దేవుని విషయంలో తప్ప, వారి భక్తి విషయంలో తప్ప, వారి విశ్వాసం వేరు మన విశ్వాసం వేరు అని లోకస్తులు నిన్ను గూర్చి అనగలుగుతూ ఉన్నారా? వారు నమ్మినటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడే కాబట్టే వారి దేవుడు వారిని ఇంత మటు కాపాడుతూ వచ్చాడు అని అనిపిస్తూ ఉంటుంది. వారి దేవుల్లో నిజంగా శక్తి ఉన్నదని అనిపిస్తూ ఉంది అని నేను చూచిన వారు చెప్పగలుగుతూ ఉన్నారా? ఒకసారి మనము ప్రశ్న వేసుకుందాం. ప్రవర్తన మాటలో, రెండవది ప్రవర్తన, మూడవది ప్రేమలు. ప్రేమలో కూడాను పౌలు గారు తిమోతికి చెప్పినటువంటి మాట, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను. ప్రేమించుట అంటే ఇది ఒక సంభాషణకు మాత్రమే పరిమితమైంది కాదు. మన క్రియలు కూడా దీంతో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. గుర్తుపెట్టుకోనండి. ఎవరైనా మన ఇంటికి వచ్చారు, చాలాసేపు మాట్లాడాం, మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం అది ఏదో కాఫీనో టీనో ఒక మజ్జిగో ఏదో ఒకటి వారికి ఆఫర్ చేయదగినటువంటి సమయం అది, లేక టిఫిన్ పెట్టగలిగినటువంటి సమయం, లేక భోజన సమయమే అనుకుందాం. మనం ఏమో ఆఫర్ చేయకుండా చాలా స్వీట్గా మాట్లాడి ఓకే అండి, థ్యాంక్స్ అండి, వెళ్ళిరండి అంటే ఎలా ఉంటుంది? అతని ప్రేమ మరి అది సాలిడా లిక్విడా అని. సాలిడా లిక్విడా? లిక్విడ్ అయితేనేమో మనం ఏదో కాఫీ టీ లాంటివో మజ్జిగో ఇచ్చి పంపిస్తాం. సాలిడ్ అంటేనేమో భోజనమే పెట్టి పంపిస్తాం. మన ప్రేమ ఎంత బలంగా ఉంది మన దగ్గరకు వచ్చేటటువంటి గెస్ట్ల విషయాల్లో ఎంత బలంగా ఉంది. మనిషట దేవుని గురించి ఇలాగ పాడతాడట, ఆయన ప్రేమే ఎక్కువ అని. దేవా నీయందు నాకు ఎంతో ప్రేమ మార్చి, దేవా నాయందు నీకు ఎంతో ప్రేమ. రెండోది, నీవన్నీ మనవే, దేవా నీకున్నవన్నీ మనవే. ఇది కూడా బాగుంది కదా. మూడో మాట, కానీ దేవా నావి మాత్రం నావే అంటే నావిమ్మని అడగొద్దు ప్లీజ్. నా ప్రైవేట్ ఉన్నవే అవి మాత్రం నావే అని అంటాడట విశ్వాసి. దేవునివన్నీ నీవేనా? దేవుడంటే నీకు చాలా ప్రేమ ఉందా? మరి దేవుడంటే చాలా ప్రేమ ఉంటే దేవునికి ఏదైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు అమ్మో నేను దేవునికి ఇచ్చేస్తే నాకెలాగూ అనేటటువంటి ప్రశ్న, ఆ మీమాంస డైలమా రాదు కదా మనకు. భక్తుడు మంగమూరి దేవదాసయ్య గారు రాశాడు పాట, తనువు నాదిదిగో గైకోను మీయో ప్రభువ,
నీ పనికి ప్రతిష్ఠించువి అనే పాటలో ఆయన ఇదిగో నా సమయం, ఇదిగో నా కాలు చేతులు అనయంబు నీ విషయమై సొగసుగా పరుగెత్త వినయ పాదములు విగో ఘనమైన నీ ప్రేమ కారణంబునను ఘనమైన నీ ప్రేమ కారణంబు నీకే పని చేయ చేతులు విగో. ఇలాగూ ఆయన ప్రతిదీ తన శరీరం అంతటిని తన సమయం అంతటిని సమర్పిస్తూ చాలా చక్కని పాట తనుగు నాది ఇదిగో గైకొనిమి తన దేహాన్ని ప్రభువుకు అప్పగించుకున్నటువంటి పాట. మనం అలాగూ పాడటం మాత్రమేనా, దానిని ఆచరణలో ఉంచగలమా? ప్రేమలో ప్రభువును ప్రేమించుట భలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కానీ నిన్ను నీవు పూర్తిగా నష్టపరుచుకుని నీ పొరుగువాన్ని ప్రేమించమని ప్రభువు చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది విశ్వాసులు ఎలాగుంటారంటే చాలా తెలివి తక్కువగా ఉంటారు. కూడదనుంది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నాకు కొంచెం అప్పిచ్చేసేసి ఇదిగో వడ్డీ మాత్రం అడగదు, ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, ప్లీజ్ అక్క మళ్ళీ ఇస్తాలే ఎప్పటికో. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని రాంగ్గా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసి లాభం పొందడానికి ప్రయత్నిస్తారు. కొద్ది మొత్తం అయితే పర్వాలేదు, పెద్ద మొత్తం అయితే వీరి దగ్గర ఉందని తెలిసి వీరికి ఇవ్వను అనలేక, కాదనలేక, చెప్పలేక సఫర్ అయ్యేటటువంటి వారిని చూస్తూ ఉంటాం. నేను అటువంటి కేసు నేను ఒకటి చూచాను. ఇచ్చిన ఆమె వచ్చి, అంకుల్ ఫలానా అడిగింది అంకుల్, నేను ఇచ్చాను, వడ్డీకి ఇవ్వకూడదని ఉంది కదా, నేను చెప్పాను నువ్వు బ్యాంకులోనే వేసుకుని ఉంటే బాగుండేదమ్మా, చాలా తెలివిగా నీ దగ్గర ఆ సిస్టర్ ఎవరో కానీ తీసుకున్నారు అని. కొన్నిసార్లు ప్రేమించుట, సహాయం చేయుట అనేది మిస్ఇంటర్ప్రిట్ చేసి లాభం పొందడానికి ప్రయత్నించేవారు ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని ప్రేమించుట, దేవుని చిత్తాన్ని ప్రేమించుట, ఇది మన జీవితంలో చాలా ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను త్వరగా 4వ అంశంలోనికి వెళుతూ ఉన్నాను, విశ్వాసంలోనికి వెళుతున్నాను. ఫెయిత్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక రచయిత విశ్వాసాన్ని గురించి వ్రాస్తూ ఇశ్రాయేలీయులను గురించి, ఐగుప్తీయులను గురించి వ్రాస్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయేది, ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయేది. విశ్వాసం ఎప్పుడు వాడాల్సి వస్తుందో చెప్పమంటారా? జ్ఞానానికి అందనప్పుడు, జ్ఞానానికి భిన్నంగా ఉన్నప్పుడు, వాకింగ్ బై ఫెయిత్ నాట్ బై సైట్, వెలుచూపుతో కాకుండా విశ్వాసంతో నడుచుకోవడం. ఇది చాలా అనుభవించదగినటువంటి, లేకుంటే మనం ఆలోచించదగినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం. మనం పామ్ సండే మట్లాదివారంలో ప్రవేశించబోతున్నాం. తర్వాత ప్యాషన్ వీక్, హోలీ వీక్ ఉంటూ ఉంది. ఈ పీరియడ్ నాకు చాలా ఇష్టమైంది. ఎందుకో తెలుసిన, 2001వ సంవత్సరం నేను సిండికేట్ బ్యాంకు నుండి వాలంటరీ తీసుకున్నటువంటి సంవత్సరం. 50వ సంవత్సరం నిండక ముందే నేను వాలంటరీ తీసుకుని బయటకు వచ్చాను. వాస్తవంగా 40వ సంవత్సరం నిండక ముందే రావాలని ఆశించాను, కానీ వీలు పడలేదు. ఎందుకని అడగండి. ఒక కారణం, నాకంటే కుటుంబంలో మొదటివాడు మా అన్నగారు. 8 సంవత్సరాలు కాలేజీలో 3 డిగ్రీలు చదివి 8 ఏళ్ళు పని చేయకుండా దేవుడు పిలిచాడని హైదరాబాద్ సేవకు వెళ్ళిపోయాడు ఆయన. ఇక నేను కూడాను ఎక్కువ సంవత్సరాలు జాబ్ చేయకుండా సేవకు వస్తే మా తండ్రి గారికి హార్ట్ స్ట్రోక్ రావచ్చు అని అనిపించింది నాకు. అందుకే నేను తటపటాయించాను. దైవజనుడు మోజెస్ గారు అనేవాడు, పిలుపున్న ఆయనకేమో సంఘం లేదు, సంఘం ఉన్న అతనికేమో పిలుపు లేదని, మా ఇద్దరిని గురించి, మా బ్రదర్స్ ఇద్దరిని గురించి. ఆయనకు పిలుపు ఉంది, అప్పటికీ సేవ లేదు. ఇప్పుడు 7 చర్చ్
బ్యాంకులో పరిస్థితులు అనుకూలపరిచి వాలంటరీకి అప్లై చేయడానికి కూడా మా తండ్రి గారు అనుమతి తీసుకుని వారిని ఒప్పించి విఆర్ఎస్ తీసుకోవటం జరిగింది. 50 నిండలేదు నాకు. ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు సర్వీస్ అప్పటికి ఉన్నది చెప్పుకోవచ్చు. కరెక్ట్గా విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత బ్యాంక్ శాలరీస్ డబుల్ అయిపోయింది ఆ కాలంలో. అది వేరే అంశం అనుకోండి. అప్పుడు వాలంటరీ తీసుకున్న వారికి స్పెషల్గా గోల్డెన్ హ్యాండ్ షేక్ అని స్పెషల్గా ఒక అమౌంట్ ఇచ్చారు. వారు బ్యాంక్ వారు బాగానే ముట్ట చెప్పారు ఆ కాలంలో. కానీ నా ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఎన్నో తెలుసునా? జాగ్రత్తగా వినండి. విశ్వాసము. కరెక్ట్గా 2 years మేము మెట్పల్లిలో ఉన్నాం. అప్పుడు అది కరీంనగర్ జిల్లాలో ఉండేది, ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉన్నట్టుంది మెట్పల్లి. మెట్పల్లిలో 2 years నేనున్నా. మెట్పల్లిలో ఉన్న 2 yearsలో పెద్ద కుమార్తె యూనిస్ నిజామాబాద్లో గర్ల్స్ రెసిడెన్షియల్లో చదివేవాడు. వారానికి ఒకసారి లేకుంటే 2 వారాలకు ఒకసారి, ఓ పర్యాయం దైవజనరాలు, ఓ పర్యాయం నేను నిజామాబాద్ వెళ్ళేవాళ్ళం. తను ప్రేయర్కి తీసుకొచ్చేవాళ్ళం, మేము పరిచర్య చేసేవాళ్ళం. మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ సియోన్ ఎల్లమ్మగుట్ట సియోన్ ప్రార్థనా మందిరంలో పరిచర్య చేసి అక్కడ భోజనం చేసిన తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళి గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజీలో కులాం చౌరస్తా దగ్గర ఉండేది, అక్కడ తను విడిచిపెట్టి వచ్చేవాడు. 2 years. యూనిస్ పెద్ద కుమార్తె ఇంటర్మీడియట్ మాత్రమే చదివింది. ఆ టైంలో నేను వాలంటరీ తీసుకోవాల్సి వచ్చింది. బ్లెస్సిమ్మ కరెక్ట్గా 9th 10th మెట్పల్లిలో చదివింది. తనకు బైపీసీ ఇంటర్మీడియట్ ఇప్పించాలనుకున్న వాళ్ళు ఎందుకో దేవుడు మాకు ఎంపీసీ ఇప్పించడం మంచిది అని తలంపించాడు. తన మైండ్ మేము ఆ తర్వాత తనకు చెప్పి తనను ఒప్పించి మేము తనను హైదరాబాద్లో ఎంపీసీ గ్రూప్లో ఇంటర్లో జాయిన్ చేయాలి. ఎంపీసీలో ఇంటర్లో జాయిన్ చేయటము అంటే మేము సిటీలోనే ఉన్నాం. మేము హరినగర్, రామ్నగర్ చౌరాస్తా ఏరియాలో ఉండేవాళ్ళు, సికింద్రాబాద్. తను హైదరాబాద్ కూకట్పల్లి, వివేకానంద నగర్ గర్ల్స్ రెసిడెన్షియల్లో తను అక్కడ ఉంచే మేము గుంటూరు వికాస్లో గర్ల్స్ రెసిడెన్షియల్. అక్కడ అన్డిస్టర్బ్డ్గా ఉండి తాను చదువుకోగలదు, మంచి పర్సంటేజ్ సెక్యూర్ చేస్తుంది అని. బిజు ఆఫ్ కోర్స్ మేము ఉన్నటువంటి దగ్గరలోనే స్కూల్ ఉండేది, హై స్కూల్. ఆ హై స్కూల్లో బిజు చదివింది. తర్వాత తాను రామ్నగర్ చౌరాస్తాకు కొంచెం అవతల ఉన్నటువంటి కాలేజీలోనే తాను డిగ్రీ కూడా చేయడం జరిగింది. అలాగే దేవుడు తన స్టడీస్ విషయంలో, బిజీ విషయంలో కూడా కృప చూపిస్తూ వచ్చాడు. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు దట్ వాజ్ ఏ వండర్ఫుల్ డే. బస్సులో మేము హైదరాబాద్ వస్తూ ఉన్నాం. ఆర్మూర్ నుండి హైదరాబాద్ ఆ రోజుల్లో ఉన్నటువంటి రోడ్ ఇందలవాయి ఫారెస్ట్లో నుండి పోతుంది. సింగిల్గా బస్సెస్ వెళ్ళవు, 3-4 బస్సెస్ వెళ్తాయి. ఇందలవాయి కొంచెం డేంజరస్ జోన్. మేము ఇందలవాయి ఫారెస్ట్ దాటిన తర్వాత బ్లెస్సిమ్మ చెప్తూ ఉంది, డాడీ గన్స్ పట్టుకుని కొంతమంది చెట్ల ప్రక్కన కనబడుతూ ఉన్నారు, ఏదో కూంబింగ్ జరుగుతూ ఉన్నట్టున్నది. అటువంటి ఏరియాలో మేము నివసించి మెట్పల్లి, ముఖ్యంగా వేంపేట నేను వర్క్ చేసినటువంటి బ్రాంచ్ 10 years క్రితం అన్నలు తగలబెట్టిన బ్రాంచ్ అది, రికార్డ్స్. అటువంటి బ్రాంచ్లో మేము వర్క్ చేసాం. మా కస్టమర్స్ వచ్చి క్యాష్ విత్డ్రా చేసుకోవాలి అంటే టైం అయిపోయిందనే మాట అనకూడదు మా నోట. వారు ఎప్పుడు మేము క్యాష్ మా అకౌంట్లోంచి తీసుకోవాలి అని వచ్చిన బ్యాంక్ తాళం వేయకముందు
లేట్ క్యాష్ అయినా సరే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేయాల్సిందే. అటువంటి బ్రాంచ్లో వర్క్ చేశాను. దేవుడు ఎంత నమ్మకం, కృప చూపించాడు. హైదరాబాద్ దేవుడు తీసుకుని వచ్చాడు. మా విశ్వాస యాత్రలో ఓ ప్రక్క హైదరాబాద్ సేవా పరిచర్య, ఇంకో ప్రక్క నెలకు ఒక పర్యాయం ఖచ్చితంగా సూళ్ళూరుపేట నేను వచ్చేవాడిని. అప్పుడప్పుడు దైవజందాలు వచ్చేవాడు. 2001 నుండి 2015 వరకు ఈ సంవత్సరాలన్నిట్లో శరీరమేమో అక్కడ, మనసేమో సూళ్ళూరుపేటలో ఉండేది. ఓ ప్రక్క బైబిల్ ఫెలోషిప్ పరిచయం బలపరుస్తూ వచ్చేవాడిని, కృష్ణా జిల్లా వెళ్ళేవాడిని. అలాగే హైదరాబాద్లో స్థానికంగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూ ఉండేవాడిని నాకు అప్పగించబడినటువంటి సంఘ విషయంలో. అదే సమయంలో ప్రతిదినం సూళ్ళూరుపేటకు నేను కాల్ చేసేటటువంటి వాడు. ప్రతిదినం దేవుడు చాలా కృప చూపించాడు. గుర్తుపెట్టుకో, ప్రతిదినం దేవుడు చాలా కృప చూపించాడు. మా విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు. ఆఖరుగా పవిత్రత. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26-27. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు శ్రేష్టమైనటువంటి వాడు, పవిత్రత కలిగినటువంటి వాడు. మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత. ఈ 5 విషయాల్లో మనం మాదిరిగా ఉండటానికి నేర్చుకుందాం. ముగిస్తాను, దయచేసి గమనించండి. ఈ లెంట్ కాలంలో మన సుప్రీం రోల్ మోడల్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ పౌలు భక్తుడు తిమోతికి చెప్పినటువంటి మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో, వీటన్నిటిలో మాదిరిగా ఉండు. అలాగే తన 2వ పత్రికలో నీవు నా యందు ఏమి చూచేవో 7 విషయాలు అక్కడ చెప్పాడు. 7 విషయాలు చెప్పాడు. నీవు నా యందు చూచినటువంటి నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు. 11వ వచనంలోనేమో 2 తిమోతి 3వ అధ్యాయం 11వ వచనం నా శ్రమలు, ఉపద్రవాలు, హింసలు అన్నాడు. కాబట్టి మనం మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోదగినటువంటి విషయం. ఈ లెంట్ దినాల్లో పాలు పొందేటటువంటి మేము ఆధ్యాత్మిక జీవితంలో ఇంకొక మెట్టు ఎక్కగలిగేమా, ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయగలిగేమా? 2001తో పోల్చుకుంటే జర్నీ ఇంటూ ద అన్నోన్ ఫ్యూచర్ అని నేను చెప్తాను. నేను దైవజనరాలు భాను గారు జర్నీ ఇంటూ ద అన్నోన్ ఫ్యూచర్. హైదరాబాద్ మేము వెళుతూ ఉండగా మరి హైదరాబాద్లో బిడ్డల యొక్క స్టడీస్, వారి ఫ్యూచర్ సెటిల్మెంట్స్, అలాగే వారి పట్ల మా బాధ్యతలన్నింటినీ నెరవేర్చడంలో దేవుడు ఎలా నడిపిస్తాడు, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు గురించినటువంటి ఇబ్బందులని కాదు, కానీ ఎలా మేనేజ్ చేయాలి ఈ విషయాలన్నింటిలో. అలాగే గతంలో చేసినటువంటి పరిచర్య, దాని ఫాలో అప్, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలు ఎలాగో బ్యాలెన్స్ చేసుకోవాలి. అటు కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళి పీరియాడికల్గా ఇటు సూళ్ళూరుపేట వస్తే, హైదరాబాద్లో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి సంఘంలో పరిచర్య చేస్తూ, ఇంకా నా హెల్త్ విషయాలు మేనేజ్ చేసుకుంటూ దేవుడు మమ్మల్ని బలపరిచి నడిపించినటువంటి విధానం జ్ఞాపకం చేసుకుంటే ఫెయిత్ చాలా దేవుడు కృప చూపించాడు. ప్రియమైన వారులారా, సమయం నేను చెప్పబోయేది ఇదే. ఇశ్రాయేలీయులు విశ్వాసాన్ని బట్టి వారు నడిచిపోయారు, ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయారని. ఐగుప్తీయులు వెలుచూపును బట్టి వాళ్ళు వెళ్ళారు, మేమెందుకు వెళ్ళలేము అనుకున్నారు. వీరైతే దేవుని మాటను బట్టి వెళ్ళారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు
ఎర్ర సముద్రములో బడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాగు చేయి చూచి మునిగిపోయి. లోకస్తులు సిలువ అర్థం కాదు, సిలువ యాత్ర అర్థం కాదు, విశ్వాస యాత్ర అర్థం కాదు. మనం ఎందుకు మాటలో యథార్థంగా ఉంటాం, ప్రవర్తనలో పవిత్రంగా ఉంటాం, ప్రేమ చూపుటి యందు లోపం లేని వారంగా ఉంటాం. విశ్వాసం వాడటంలో మనం ఫెయిత్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లోకస్తులు ఏమంటారంటే వీళ్ళు పిచ్చోళ్ళు, విశ్వాసం విశ్వాసం అంటారు అని. కొన్నిసార్లు మనం దేవుని యందు మనం ఉంచినటువంటి విశ్వాసం, మన ఫెయిత్ ద్వారా నడిచేటటువంటి నడకను లోకస్తులకు అర్థం కాక మన అపార్థం కూడా చేసుకుంటారు. రెండోది, మన పవిత్రతను చూచినప్పుడు హోలీనెస్, వారు భయపడతారు. అదే సమయంలో వీరు లోకంతో కలిసి నడవటం వీళ్ళకి చేత కాదండి, లోకంలో బ్రతకటం వీళ్ళకి చేత కాదు అంటుంటారు. కానీ సిలువ సిపాయిలంగా, సిలువ యోధులంగా, ప్రభు బిడ్డలంగా మనం ఖచ్చితంగా ప్రభు వైపు చూస్తూ, దేవా ఈ 40 days లెంట్లో ఈ 5 విషయాల్లో నన్ను నేను సాధకం చేసుకోవటానికి మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో. సో ఇన్ యువర్ వర్డ్, ఇన్ యువర్ బిహేవియర్, ఇన్ షోయింగ్ లవ్, ఇన్ ఎక్సర్సైజింగ్ ఫెయిత్ అండ్ ఇన్ గ్రోయింగ్ ఇన్ హోలీనెస్, పవిత్రతలో ఎదుగుట్లో ప్రభు మనకు సహాయం చేయాలని అనుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, మరొకసారి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన ఇన్ని విషయాల్లో దేవా ప్రభు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో దేవా ఇచ్చినటువంటి హెచ్చరికలను దేవా మరి తండ్రి నాయన మా ఎదుటికి మీరు తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం. దేవా అవును ప్రభా, మరి నాయన ఈ శిలువ దినాల్లో మేము ఉంటూ ఉండగా, ప్రభా శిలువ శ్రమల దినాల్లో మేము ఉంటూ ఉండగా మా ఆత్మీయ జీవితాన్ని మేము ఏ రీతిగా పరిశీలన చేసుకోవాలో దేవా మరి తండ్రి మాతో ప్రేమపూర్వకంగా మీరు మాట్లాడిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా అవును ప్రభా, మా మాటల్లో దేవా మేము ఏ రీతిగా నడుచుకోవాలో మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అలాగే ప్రభా మరి తండ్రి నాయన మా ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో దేవా మమ్మల్ని హెచ్చరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అలాగూ ప్రభా మరి తండ్రి నాయన ప్రేమ చూపే విషయాల్లో ఎలాగో మేము నడుచుకోవాలో మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, విశ్వాసం కలిగి ఎలాగ ముందుకు సాగిపోవాలో దేవా మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా చివరిగా పవిత్రతలో ఎలా కొనసాగాలో దేవా మమ్మల్ని హెచ్చరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, దినదినం ప్రభా మీ యొక్క సిలువను గురించినటువంటి వార్తలు మేము వింటూ ఉండగా, మీ యొక్క శిలువ శ్రమల్లో దేవా మరి తండ్రి ఈ రీతిగా ప్రార్థనలు మేము ఏకీపిస్తుండగా దేవా మరి తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి లక్షణాల్లో దేవా మరి తండ్రి మేము ఇంకనూ బలపరచబడాలని, ముందుకు సాగిపోవాలని, తద్వారా మా ఆత్మీయ జీవితంలో ఇంకనూ మీకు సన్నిహితంగా మేము రావాలని దేవా మరి అయా ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రవర్తనకు తగ్గట్టుగా శ్రేష్టమైన దీవెనలు మేము పొందుకోవాలని మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా అలాగూ ప్రభా మరి ఆ దైవజనుల యొక్క జీవితాల్లో మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు, మీరు తోడైనటువంటి విషయాలు దేవా మరి తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి సహాయం, మీరు ఇచ్చినటువంటి నడిపింపు దేవా మాతో పంచుకోవడానికి కృప చూపించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా విన్న వాక్కుమందర హృదయాలను నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో, నిరీక్షణతో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకున్న ప్రార్థనలు కూడా మీరు ఆలకించి గొప్ప జవాబులు మీరు దయచేయండి. దీర్ఘకాలంగా మరి తండ్రి నాయన ఒక పట్టుదలతో దేవా ఈ యొక్క 40 దినాల్లో దేవా మరి గొప్ప కార్యం మా కుటుంబంలో మేము చూడాలి, మా యొక్క వ్యక్తిగత జీవితంలో మేము చూడాలని ఎంతమంది అయితే ప్రభా విశ్వాసంతో మీ వైపు చూస్తున్నారో మీరే గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలు మీరే సహాయం చేయండి, కృప దయచేయండి. సమయంలో చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వృద్ధులు పెద్దవారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మధ్య వయసు గల వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి ప్రభా నాయన
ఉద్యోగాల్లో చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శక్తి సామర్థ్యం సమృద్ధికి దయచేయండి. అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి. అలాగే ప్రభా రక్షణ లేని కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని రక్షణతో అలంకరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా ఇంకను ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలందరూ కూడా బలపరచండి. దేవా ఆత్మీయంగా దేవా మరి తండ్రి ప్రభా అయా దూరం అవుతున్న బిడ్డల్ని పడిపోతున్న బిడ్డలందరూ కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. ఏ కుటుంబం అయితే శాంతి సమాధానం లేదో మీ శాంతితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. మీ వాక్యాన్ని ఆ కుటుంబాల్లోకి మీరు తీసుకెళ్తూ ఉండగా ఆ కుటుంబం ఇంటిల్లో పాది మీ సన్నిధి ప్రసన్నత సమృద్ధిగా అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి నాయన మటల ఆదివారం కొరకు దేవా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్న రీతిగా మరి తండ్రి మీరే నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దీని మనస్తడి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి సదాకాలం చేరిన మనందరికీ సదా తోడయించి ప్రభు మహిమను పొందును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.